హలో, ఎవరు? పిలక జుట్టు పెట్టుకున్నాడు కదా అని సాధారణంగా మాత్రం తీసుకోకు. నా పేరు టోనీ. పిలక జుట్టు పెట్టుకున్నాను కదని అందరూ పిలక జుట్టు అని పిలుస్తారు. ఒక్కసారి చెప్పిన విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం నాకు నచ్చని విషయం. నీ దగ్గర ఉన్న ఫార్ములా నాకు ఇవ్వవు. దాని ద్వారానే కదా నువ్వు ఇష్టానికి మారుతున్నావు. ఆ ఫార్ములా నాకు ఇచ్చావంటే నిన్ను కోటీశ్వరుని చేస్తాను. లేదంటే నిన్ను ఈ మట్టిలో కలిపేస్తాను. నీలాంటి రౌడీ వాళ్ళకంతా నేను అస్సలు భయపడను తెలుసా. నువ్వు ఏవైనా చేసుకో, కానీ ఆ ఫామ్లని మాత్రం నీకు అస్సలు దక్కనివ్వను. బయట ఎవరూ లేనట్టున్నారు. ఇక మనం సమస్య లేకుండా బయటికి వెళ్ళొచ్చు అనుకుంటాను. స్టూడెంట్స్, మీరు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే ఈ రోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి మిస్టర్ కమీలియన్ వస్తున్నారు. మిస్టర్ కమీలియన్ ఆయన ఒక పెద్ద సైంటిస్ట్. ఆయన ఎన్నో గొప్ప గొప్ప విషయాలు కనిపెట్టారు. కానీ ఒక విషయం ఆయన కనిపెట్టడం వల్ల ఆయన పేరు ముందు మిస్టర్ అని పిలవడం జరిగింది. అది ఎలాంటి ఆవిష్కరణ సార్? అదేంటంటే మిస్టర్ కమీలియన్, మీరు ఊసరవెళ్ళని విన్నారా? అది దాని రూపాన్ని ఎలా మార్చుకుంటుందో ఆ విధంగా మన మిస్టర్ కమీలియన్ కొత్త రకమైన గ్యాజెట్ ని కనిపెట్టారు. అందువల్ల ఆయన ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మారగలరు. ఆయన సోఫాగా మారచ్చు, చైర్ గా మారచ్చు, ఫ్లవర్ పాట్ గా కూడా మారచ్చు. ఈ విధంగా ఆయన తన్ని పూర్తిగా మార్చేసుకుంటారు. కొంచెం లేట్ అయినట్టుంది కదా. స్టూడెంట్స్, ఈయనే మిస్టర్ కమీలియన్. ఈయన గురించే నేను ఇప్పుడు మీకు చెప్పాను. అలాగే ఈయనకి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆయన అమూల్యమైన సమయాన్ని మీ అందరికీ కేటాయించినందుకు. ఇప్పుడు ఆయన మీతో మాట్లాడబోతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రిన్సిపల్ సార్. పిల్లలారా, ఇంతకంటే ముందు నేను కూడా మీలాగే స్టూడెంట్ లా ఉండేవాణ్ణి. అలాగే ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. మన నగరాని కోసం ఏదైనా కనిపెట్టాలి, అది మన నగరానికే సాయపడేలా ఉండాలి అని. సో పిల్లలు, ఒక మనిషి తన మనసులో ఏదైనా అనుకున్నాడంటే అది సాధించగలడు. దానికి తెగింపు, కష్టం, అలాగే మనలో నమ్మకం ఉండాలి. మీ అందరికీ అర్థమైందా? పిల్లలారా, నేను ఒక ముఖ్యమైన పనిని వదిలేసి వచ్చాను. నేనిప్పుడు వెంటనే వెళ్ళాలి. ఏదో తప్పు జరుగుతోంది. రండి వెళ్ళి చూద్దాం. త్వరగా వెతకండి. ఏదో రూపంలో దాక్కు ఉంటాడు. సోఫా, టేబుల్, ఫ్లవర్ వాస్ ఏదో రూపంలో ఉంటాడు. ఎలాగైనా వాడిని పట్టుకొని తీసుకొచ్చి నాకు అప్పగించండి, లేదంటే మీరు నా చేతిలో సస్తారు. మిస్టర్ కమిలియన్ ఎలాంటి వస్తువుగా అయినా సులభంగా మారగలుగుతున్నారు. ఇప్పుడు ఆయన చూడండి, ఫ్లవర్ వాస్లా మారిపోయారు. బహుశా రౌడీలు ఆయన్ని కిడ్నాప్ చేయడానికి ఇక్కడికి వచ్చినట్టున్నారు. నేను చెప్పేది వినండి. శివ, ఈ ఫ్లవర్ వాస్ ని ఇక్కడ నుంచి ఎవరో జరిపినట్టుగా లేదు.
సార్ సార్ మీరు కదలకండి, అలాగే ఉండండి. వాళ్ళు మిమ్మల్ని చూస్తే కిడ్నాప్ చేసేస్తారు. రే చిన్న పిల్లోడా, ఆ ఫ్లవర్ వాష్ నుంచి పక్కకు జరుగు. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. రే ఈ పిల్లోడు చాలా భయంకరమైన వాళ్ళ ఉన్నాడు రా. ఆ ఫ్లవర్ వాష్ తీసుకుని వెళ్ళిపోదాం రా. సార్ ఇప్పుడు మీరు బయటికి రావచ్చు, వాళ్ళందరూ వెళ్ళిపోయారు. చాలా థ్యాంక్స్ అమ్మా, నువ్వు నన్ను ఈ రోజు కాపాడావు. వాళ్ళు నన్ను ఎందుకు ఫాలో చేస్తున్నారో నీకు అర్థమైందా? నేను ఎలాగ గెటప్ ని ఎలా మార్చగలుగుతున్నానో తెలుసుకోవాలంట. నేను ఇది ఎందుకు కనిపెట్టానంటే ఈ లోకానికి ఇదంతా తెలియజేయాలి అని. కానీ వాళ్ళు ఈ ఫార్ములాని దొంగతనం చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి గనక ఆ ఫార్ములా దొరికిందంటే వాళ్ళు తప్పుగా యూజ్ చేస్తారు. నేను లడ్డు సింగర్ తో చెప్పి మీకు ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్తాను సార్. మీరు నా ఫోన్ నంబర్ తీసుకోండి. ఏదైనా అవసరం అంటే మీరు నాకు వెంటనే కాల్ చేయండి. ఇదిగోండి బాస్, మీరు అడిగిన సైంటిస్ట్ కమిలియన్. హలో హలో మిస్టర్ కమిలియన్, ఎలా ఉన్నారు? నేనే ఆ పిలక జుట్టుని, నీతో ఫోన్లో మాట్లాడిన టోనీని. సరే సరే, టైం వేస్ట్ చేయకుండా త్వరగా బయటకు రండి. త్వరగా రండి, త్వరగా వచ్చి నాకు ఆ ఫార్ములా ఇచ్చి మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. మిస్టర్ కమిలియన్, మర్యాదగా బయటకు వచ్చండి. ఇలా దాక్కోవడం నాకు నచ్చదు. త్వరగా బయటికి రా, నాకు ఓపిక లేదు. రే మూర్ఖులారా, మీరు కాలి తీసుకొచ్చారు. ఇందులో సైంటిస్ట్ లేడు. మిస్టర్ కమిలియన్ మిమ్మల్ని బాగా మోసం చేశాడు. సరే సార్, ఆ చిన్న పిల్లవాడే ఫ్లవర్ వాష్ మార్చేసి మమ్మల్ని మోసం చేశాడు. వాడు ఈ ఫ్లవర్ వాష్ దగ్గరే మాట్లాడాడు. ఎవరా పిల్లవాడు? బాస్, వాడిని పిల్లాడని మాత్రం చెప్పకండి. వాడిని పిల్లాడని చెప్తే వాడు అందరినీ ఉతికి ఆరేస్తున్నాడు. చిన్న పిల్లవాడి దగ్గర తన్నులు తిన్నారా? అసహ్యంగా లేదు? మిస్టర్ కమిలియన్ తన ఇంటి నుంచే తీసుకురండి. వెళ్ళండి. శివ, నీకు అసలు నమ్మకం ఉందా ఆ దొంగలు మిస్టర్ కమిలియన్ ఇంటికి వస్తారని? ఎప్పుడైతే వాళ్ళు తీసుకువెళ్ళింది తప్పైన ఫ్లవర్ వాష్ అని తెలుస్తుందో ఆ తర్వాత నిమిషమే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారు. రండి పిల్లలారా, రండి రండి. మీలాంటి రౌడీలు రావాలని చెప్పి నేను ఎంతసేపు ఎదురు చూస్తున్నాను. ఓ నో, లడ్డు సింగ్ సార్, వాళ్ళు మిస్టర్ కమిలియన్ రూమ్ సెక్యూరిటీని దాటి వెళ్ళిపోతున్నారు. మిస్టర్ కమిలియన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. హలో శివ, వాళ్ళు తిరిగి వచ్చేసారు. నువ్వు పక్కనే ఉన్నావుగా, నువ్వు త్వరగా రా. నేను విండో పక్కన సోఫాగా మారిపోయి ఉంటాను. ఓకే సార్, నేను వెంటనే వచ్చేస్తాను. రండి లడ్డు సింగ్ సార్. హలో అంకుల్, మీరేదో వెతుకుతున్నట్టున్నారు. రే, నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా? చిన్న పిల్లవాడివి, ఇంట్లో మర్యాద ఉండడం తెలీదా నీకు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. రండి రండి, త్వరగా రండి. అది యూడి, ఆ లేజర్ లైట్ ని మాత్రం ముట్టుకోకండి. త్వరగా రండి. విండో పక్కనున్న సోఫానే మిస్టర్ కమిలియన్. వాళ్ళందరినీ మళ్ళీ మనం మోసం చేద్దాం.
సారీ సార్, మీరు ఇక్కడ ఉన్నారని నాకు తెలీదు. సారీ సారీ. రేయ్ వెంటనే ఆ సోపాని తీసుకురండి రా. ఆ పిల్ల కూర్చుందే ఆ సోపాని. ఈసారి మన చేతిలో వాడు తప్పించుకోలేడు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ. ఈసారి కూడా నువ్వే వచ్చి నన్ను కాపాడావు. అసలు ఇప్పుడే దీని సంగతి చేస్తాను. నేను వెళ్తాను సార్. నువ్వు పడ్డావా? అమ్మో. శివ, నేను ఆ ఫార్ములాని ఎగ్జిబిషన్ లో దాచించాను. పద మనం వెళ్ళి పోలీస్ దగ్గర ఇచ్చొచ్చేద్దాం. ఎగవలే వచ్చారా? ఎక్కడ కమిలియన్? ఎక్కడ? మీరు తీసుకొచ్చింది ఒరిజినల్ సోపా. బాస్, ఆ పిల్లగాడు చాలా తెలివైన వాడిలా ఉన్నాడు. ఏంటి, ఎందుకు ఫోన్ చేసావు? ఏంటి, ఎగ్జిబిషన్ హాల్లో ఫార్ములా ఉందా? అందరూ నాతో రండి. మిస్టర్ కమేలియన్, ఎటువంటి ట్రాప్ చేసి పెట్టావయ్యా? రౌడీలకు దెబ్బ తగలకుండా పోలీసులకు తగిలిందేంటయ్యా? అమ్మో, నా వల్ల కావట్లేదు. అరే ఇప్పటిదాకా వాడు ఇక్కడే ఉన్నాడు. మనం చెప్పిందంతా వాడు వినేశాడు. రండి, మనం వెళ్ళే ఎగ్జిబిషన్ హాల్లో ఉన్న ఆ ఫార్ములాని కాపాడాలి. పీలక జుట్టు టోనీకి ఫార్ములా దొరికింది. ఫార్ములా మన చేతికి వచ్చింది. బాస్, వాళ్ళు వచ్చేసారు. మనం ఇక్కడి నుంచి బయటపడాలంటే పోలీసులకు తెలియకుండా వెళ్ళాలి. నేను చెప్పేది కాస్త బాగా విను. సార్, పేషెంట్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది సార్. తను వెంటనే వీనస్ సిటీలో ఉన్న హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి సార్. మా డ్రైవర్ కూడా ఎక్కడికో వెళ్ళాడు సార్. ఇంకో డ్రైవర్ వేదా సిటీ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. మీరు ఎలాగైనా కాస్త డ్రైవ్ చేసి వేదా సిటీకి ఎలాగైనా తీసుకొచ్చి వదిలిపెట్టండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ఈ సహాయం చేయండి సార్, ప్లీజ్. మీరు చేసే సహాయం వల్ల ఒక వ్యక్తి బ్రతుకుతాడు సార్. ఓహోహోహో, ఆహాహా, ఎందుకు చేయను? ఇది పుణ్యకార్యమే కదా. సరేరా కానిస్టేబుల్, నువ్వు ఇక్కడే ఉండి శివ వచ్చిన తర్వాత వాడు చెప్పింది చెయ్యి. నేను అంబులెన్స్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాను. త్వరగా రా. కానిస్టేబుల్ అంకుల్, ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ గారు ఏరి? ఆయన అంబులెన్స్ తీసుకుని ఒక పేషెంట్ ని వేదాస్ నగరం బయట వదలడానికి వేగంగా వెళ్తున్నారు. అరే మా అంబులెన్స్ ఎక్కడికి వెళ్ళిపోయింది? హెల్ప్, ఎవరు మా అంబులెన్స్ తీసుకెళ్ళిపోయారు? కానిస్టేబుల్ అంకుల్, ఆ దొంగలు అంబులెన్స్ లోనే వెళ్ళినట్టున్నారు. లడ్డు సింగ్ గారిని బాగా మోసం చేశారు. మీరు నా వెనకాలే రండి.
రే పైన ఏం పడిందో చూడు. ఆ పిల్లాడు వచ్చేసాడు. ఆ పిల్లాడు మళ్ళీ సైకిల్లో వచ్చి పైన ఉన్నాడు. నేను భయమేస్తుంది, ఇంటికి వెళ్ళిపోతాను బాస్. నాకు ఇంట్లో చాలా పనులున్నాయి. నేను ఇంటికి లేటుగా వెళ్తే మా పిల్లని తిడుతుంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను బాస్. ఎందుకు అలా దడుచుకుంటున్నావు? ఒక చిన్న పిల్లవాడికి భయపడతావా? నేను చూసుకుంటాను. ఆ పిల్లోడి సత్తా ఏంటో నేను చూసుకుంటాను. ఓ నువ్వే నా పిల్లవాడివే. నీ గురించి మా వాళ్ళు చాలా చెప్పారు. పిల్లాడిని మాత్రం చెప్పద్దు అంకుల్. ఏంటయ్యా పైన అసలు ఎవరున్నారు, ఏం చేస్తున్నారు? శివ, నా పేరు శివ. ఇదిగో మీ ఫార్ములా. ఒక ఫార్ములా కోసం ఇలా కొడతారా? అది ఒక చిన్న పిల్లోడి దగ్గర తనులు తిన్నాను సార్. నాకున్న మర్యాద మొత్తం పోయింది. ఇక నా దగ్గర పనిచేసే వాళ్ళు నాకు ఎలా సార్ మర్యాద ఇస్తారు? శివ, నువ్వు నిజంగా నాకు చాలా పెద్ద సాయం చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరైతే నేనేం సహాయం చేయలేదా? నీ డోర్ ట్రాప్ లో ఎన్నిసార్లు తన్నులు తిన్నానయ్యా. అమ్మో, తైలం పూసినా కూడా నాకు నొప్పి తగ్గలేదు. ఇంకా